ప్రైజ్ ది లార్డ్. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మనందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంది. మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ బట్టి మాకు క్లియర్గా అర్థమవుతుంది. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుందని అనేకులకు షేర్ చేయండి. ఈరోజు ఎవరెవరైతే ఆత్మీయంగా, భౌతికంగా, భూ సంబంధంగా ఎండిపోయి ఉన్నారో, కంప్లీట్గా డ్రై అవుట్ అయిపోయి ఉన్నారో, ఇంకా నా లైఫ్లో ఏమీ సాధించలేను, నేను ఏమీ చేయలేను, నేను చేతగాని వాడైపోయాను, చేతగాని దాని అయిపోయాను, ఈ లోకానికి నేను వెర్రితనంగా కనపడుతున్నాను, నాకంటూ ఏమీ లేదని ఎవరైతే దిగులు పడతా బాధపడతా ఉన్నారో, మీ జీవితంలో చెప్పుకోదగిన కార్యాన్ని ప్రభువారు జరిగించబోతున్నాడు. తన అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీ జీవితంలో ప్రభు జరిగించబోతున్నాడు. మీకు మేలు కలగబోతున్నాయి. దేవుని యొక్క మహిమ మీ జీవితంలో కనబడబోతుంది. కనుక మీరు ఆధైర్యపడవద్దు, దిగులు పడవద్దు. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం కీర్తన 32:8. దేవుని బిడ్డలారా, మన కొద్ది దినాలుగా మరి పరిశుద్ధాత్మ గుర్తులు అనే సబ్జెక్ట్ పైన అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడకుండా వస్తున్నాడు. వాస్తవానికి నేను గడిచిన 36 సంవత్సరాలుగా పరిశుద్ధాత్మ గురించి ఎన్నోసార్లు బోధించాను. కానీ దేవుడు నేను ఎప్పుడు మాట్లాడలేని కొన్ని నూతన విషయాలు మాట్లాడుకుంటా పరిశుద్ధాత్మ గుర్తులనే విషయంలో నూతన విషయాలు, పరిశుద్ధాత్మ గుర్తులని సబ్జెక్ట్లో నూతన విషయాలు మాట్లాడకుండా వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయిల్, నూనె పోయబడటం అనేది పాత్ర మందులోనే మనకు కనబడుతుంది. ఆ దినాల్లో యాజకుని 3 రకాల పిలుపు ఉండదు. యాజక పిలుపు, ప్రవక్త పిలుపు, రాజుల పిలుపు. ఈ 3 పిలుపుని స్థిరపరచడానికి ఆ దినాల్లో నూనె పోసి అభిషేకించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. నిర్గమకాండం 29వ అధ్యాయం 7వ వచనం, నిర్గమకాండం 30వ అధ్యాయం 30వ వచనం చదివితే, ఆ దినాల్లో యాజకులను ప్రతిష్ఠ చేయడానికి నూనె పోసి అభిషేకించేవారుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. అంతేకాదు, రాజులను అభిషేకించడానికి కూడా నూనె పోసి అభిషేకించినట్టుగా మనం 1 సామెల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దావీదు మీదకి అభిషేకం పోయగానే, నూనె పోయగానే దేవుని ఆత్మ వారి మీదకి వచ్చాడనే విషయాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అంతేకాదు, పరిశుద్ధ గ్రంథంలో కనపడుతున్న వస్తువులు కూడా నూనె చేతనే అభిషేకించబడినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుడు ఒక కార్యాన్ని ప్రతిష్ఠ చేసినప్పుడు నూనెతోనే ఆ కార్యాన్ని ప్రతిష్ఠ చేసినట్టుగా మనకు కనపడుతుంది. ఈ నూనె అనేది పరిశుద్ధాత్మ యొక్క క్రియను, పరిశుద్ధాత్మ యొక్క కార్యాన్ని, పరిశుద్ధాత్మ నుండి వచ్చే ఆశీర్వాదాన్ని కూడా మనకు తెలియపరుస్తున్నాయి. ఈ నూనె దేనికి పోల్చబడ్డాయంటే, దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే నూనె ఆశీర్వాదానికి పోల్చబడ్డాయి, ప్రాస్పారిటీకి పోల్చబడ్డాయి. కీర్తన 4వ అధ్యాయంలో మన నూనె గురించి ఏమని చూస్తున్నామంటే, అది ఆశీర్వాదానికి గుర్తుగా, లేకపోతే ప్రాస్పరిటీకి గుర్తుగా మనం చూస్తున్నాం. దేవుడు పాలు తేనె ప్రవహించే దేశంతో పాటు దేవుని బిడ్డలారా, నూనె ఇచ్చే దేశానికి దేవుడు వాళ్ళు వాగ్దానం చేసి పంపించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. సో నూనె దేనికి సాదృశ్యం అంటే ఆశీర్వాదానికి సాదృశ్యం. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారానే ఆత్మీయంగా, భూ సంబంధంగా కూడా ఆశ్రయించబడగలుగుతాం. రెండవదిగా దేవుని బిడ్డలారా, నూనె దేనికి సాదృశ్యంగా ఉందంటే హీలింగ్ కూడా సాదృశ్యం, స్వస్థత కూడా సాదృశ్యం. యాకోబు పత్రిక 5:14, లూకా సువార్త 10:34 మనం చూస్తే అనారోగ్యంతో బాధపడిన వ్యక్తిని నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకు ఆ స్వస్థత కలిగినట్టుగా, యేసు నామములో వాళ్ళ కొరకు ప్రార్థన చేసినట్టు స్వస్థత కలిగినట్టుగా చూస్తున్నాం. సో ఆయిల్
హీలింగ్ని, స్వస్థతను చూపిస్తుంది. ఎవరైనా మీరు అనారోగ్యంతో ఉంటే ప్రభు అద్భుతంగా స్వస్థపరచబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే స్వస్థపరిచే ఔషధం. మూడవదిగా దేవుని బిడ్డ, నూనె దేనికి సాదృశ్యం అంటే మరి సంతోషానికి, సమృద్ధికి సాదృశ్యం. కీర్తన 23:5 నా తలను నూనెతో అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొంగి పొర్లుతుంది అంటున్నాడు. సో అంతేకాదు 2వ రాజుల క్రింద 4వ అధ్యాయంలో కూడా నూనె మల్టిప్లికేషన్ ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. సో ఈరోజు పరిశుద్ధాత్మ అనే నూనె, పరిశుద్ధాత్మ గుర్తుగా ఉన్న నూనె ఇతర అనేక ఆశీర్వాదాలకు ఛానల్గా ఉంది అనే విషయాన్ని ఈరోజు ప్రభు మాట్లాడి ఉన్నాడు. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ నూనెతో అభిషేకించమని అడుగుతున్నాను. 2 పాల ఆత్మ దయచేయండి, 2 పాల అభిషేకం దయచేయండి. దైవిక మహిమతో, దైవిక వెలుగుతో నింపండి ప్రభా. పరలోక మహిమ కప్పున కాక, ప్రతి ఒక్కరి మీద నూనె భయపడుతున్న కాక, దేవుని ప్రసన్న ఇప్పుడే తాకిన కాక మీరు ఆశ్రయించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు మనకు దేవుడిచ్చిన వాగ్దానం కీర్తన 92:10. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్.